ఆయన అంతే, ఆయనకు అన్ని తెలుసు, తెలియని ముచ్చట అనేదే ఉండదు. సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ ఏ టాపిక్ అయినా సరే అనర్గళంగా మాట్లాడతాడు. పెద్ద పెద్ద ఇంజనీర్లకే సలహాలు ఇస్తాడు. ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది మరి ఆయన కాడ. అందుకే ఏకంగా ఇంజనీర్లకే ఎట్లెట్లా సలహాలు ఇస్తుండో చూడు ఈ వార్త. మంత్రి పెద్ద కోమటిరెడ్డి సార్ ఏ పని చేసినా కొంచెం ఎరైటీగా చేసుడు ఆయనకు అలవాటు. అందుకేనేమో అప్పట్లో ప్రజాపాలన సమస్యలు ఇననీకే మంచిగా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ఉబ్బరియకుండా ఫ్యాన్ పెట్టించుకొని ఆడోళ్ళు పిల్లలు ముసలోళ్ళను మాత్రం ఎండల లైన్ల నిలబెట్టిండు. ఆ సంగతి అట్లుంటే ఇగో గిటి చూడుర్రి సార్ ఏం చేస్తున్నాడు. రోడ్డు పోసే మిషన్ మీద ఎక్కి స్వయంగా రోడ్లు ఎప్పిస్తున్నాడు. ఏదన్నా పని చేపిస్తుంటే ఆడ నిలబడి చేపించడం అనేది ఏ లీడర్ అయినా చేసే పనే. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ మాత్రం అట్లా అందరి లెక్క కాదు. స్వయంగా ఆయననే ఆ పని చేసి చూపెడతాడు ఎట్లా చేయాలి, మిషన్ ఎట్లా తిప్పాలి అని. ఇగో చూడుర్రి ఏండ్ల కమానకెళ్ళి రోడ్లేస్తున్న ఇంజనీర్లకే సలహాలు ఇస్తున్నాడు. ఎంతైనా సారు రోడ్లు భవనాల శాఖ మంత్రాయే. ఆ మాత్రం సలహాలు ఇవ్వకుంటే ఎట్లా చెప్పుండ్రి. గాలంటే ఇంజనీర్లు ఏదో చదువుకొని ఈ పనిలో టెక్నికల్ నేర్చుకొని పోయినంతోని ఈ పని చేస్తున్నారు. సారేమో ఎమ్మెల్యేనాయే, మీదికెళ్ళి రోడ్ల శాఖ మంత్రాయే. ఇంజనీర్ల కంటే సారుకే ఎక్కువ తెలిసిండొచ్చు. అందుకే తారు పోసే మిషన్ మీదికి ఎక్కి మరీ చెప్తున్నాడు. మొత్తం తెలంగాణలో గుంతల రోడ్డే లేకుండా చేసేందుకు సారు కంకణం కట్టుకున్నాడట. మొత్తం 9,000 కిలోమీటర్ల పొడుగు రాష్ట్రంలో మొత్తంలో ఉన్న గుంతలు పూడుస్తారట. ఇప్పుడు శిల్కూరులా గుంతలు పూడ్చిర్రు. రేపు రాష్ట్రం అంతటా గుంతలు పూడ్చి బండి చాలు చేస్తే చాలు ఆగకుండా పోయేటట్టు వేస్తారట రోడ్లు. ఇందుకోసం బయటి దేశాలకెళ్లి కార్బో మిషన్లు ఇంకా కొత్త కొత్త టెక్నాలజీ మిషన్లు తెచ్చినామని చెప్పిండు సారు ట్విట్టర్ లా. ఓ వెంకటరెడ్డి సారు రోడ్డు మంచిగా వేస్తున్నావు గాని మీ సొంత జిల్లా నల్గొండల ఊర్లలో రోడ్లు చక్కగా లేవంట. గుంతలు గుంతలు వాడి బైకుల మీద పోయేటోళ్ళు కింద పడుతున్నారట. జరగా రోడ్లంట మంచిగా చేపిర్రి. ఇన్నారులా మీరు సుతమేడునన్న రోడ్ల మీద గుంత కనబడితే సారుకు ట్విట్టర్లో పెట్టుర్రి. ఎంబడే బయటి దేశంలోకి వెళ్ళి తెప్పించిన మిషన్ పంపించి గుంతలు పూడ్చేస్తారు. కొత్త రోడ్లు ఏపియరా సారు అని అడగకుర్రి. ఇప్పటి మందం గుంతలు పూడుస్తారు. ఆ జాగల మళ్ళా గుంతలు వస్తే అప్పుడు ఆలోచన చేస్తారు.